బుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు కార్పొరేటింగ్ కు వారణాసి కోర్టు అనుమతించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారత పురావస్తు శాఖ ఇవాళ జ్ఞానవాపి క్యాంపస్ లో ఉన్న సీల్ పాచుకానే మినహా మిగిలిన పాకలను సర్వే చేయనుంది. ఇందుకోసం 30 మంది సభ్యులతో కూడిన ఏఎస్ఐ బృందం బనారస్ కు చేరుకుంది. అయితే దీంతో జ్ఞానవాపి క్యాంపస్ సర్వే విషయంలో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జ్ఞానవాపి క్యాంపస్ లో ఉన్న సీల్ స్టోరేజ్ మినహా మిగిలిన బాకలపై శాస్త్రీయ విచారణ జరిపి నివేదిక తయారు చేసి ఆగస్టు 4లోకి ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. బుట్టెలో బ్రేకింగ్ చూసినాం. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు కార్పొరేటింగ్ కు వారణాసి కోర్టు అనుమతించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారత పురావస్తు శాఖ ఇవాళ జ్ఞానవాపి క్యాంపస్ లో ఉన్న సీల్ వాచుకానే మినహా మిగిలిన బాకాలను సర్వే చేయనుంది. ఇందుకోసం 30 మంది సభ్యులతో కూడిన ఏఎస్ఐ బృందం బనారస్ కు చేరుకుంది. దీంతో జ్ఞానవాపి క్యాంపస్ సర్వే విషయంలో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జ్ఞానవాపి క్యాంపస్ లో ఉన్న సీల్ స్టోరేజ్ మినహా మిగిలిన బాకాలపై శాస్త్రీయ విచారణ జరిపి నివేదిక తయారు చేసి ఆగస్టు 4లోకి ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.